కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశంలోనూ అధికారం చేపట్టబోతోందన్నారు. శంకర్పల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. తన గెలుపు కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని కోరారు. 3 నెలల్లో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు రంజిత్ రెడ్డి. కలిసికట్టుగా పోతే రాబోయే రోజుల్లో మన సంక్షేమానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీతో ఉందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నాయకులు వచ్చిండ్రు. ఈ నాయకులు మా దాంట్లో జాయిన్ అవ్వడమే నిదర్శనం. రాబోయే ఎలక్షన్ చాలా బాగుండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడే కాంటెస్ట్ చేసినా, ఎందుకంటే గత 1 మంత్ నుండి చూస్తున్నాం, 4 రోజుల నుండి ఇంతమంది జాయినింగ్స్ అవుతుంటే, జాయినింగ్స్ అవ్వడం అంటే ఊరికి మనం పోయి స్వచ్ఛందంగా వచ్చడం చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్ ఇంకా 13 రోజులు ఉంది. వీళ్ళందరూ రావడము, ప్రతి గడపకి వెళ్తాం, గడపకి వెళ్ళి మేము చేసిన గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తున్నామో చెప్తాం, రుణమాఫీ గురించి మాట్లాడతాం, గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడతాం, 200 యూనిట్ల కరెంటు గురించి మాట్లాడతాం. వాళ్ళు చెప్పడం ప్రతి ఇంటికి 3 సార్లు పోబోతున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారని బలంగా నమ్ముతూ, రాబోయే రోజులు అందరు హస్తం గుర్తు కోటేస్తారని నమ్ముతూ 13 తారీఖున అందరూ బయటికి రావాలి, పెద్ద ఎత్తున బయటికి రావాలి. వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ రంజిత్ రెడ్డికి హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ ద్వారా అందరి ద్వారా మనవి చేసుకుంటున్నాం.